అండి సూపర్ సిక్స్ అమలుపైన అయితే రోజుకో కథనం. నిన్న మన పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు మాట్లాడడం చూసాం. అమరావతి పునర్ప్రారంభం సంబంధించి ఆ రోజు కూడా మేము సూపర్ సిక్స్ కూడా ముందుకి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. సరే అది పక్కన పెట్టేస్తే అదిగో బూచి ఇదిగో బూచి అన్నట్టుగా అయితే ఈ తల్లికి వందనం కావచ్చు, లేకుంటే రైతు భరోసా కావచ్చు, ఇవైతే జరిగిపోతూ ఉందండి. ఎందుకంటే రోజు ఏదో ఒకటి ఈ న్యూస్ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆశతోటి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు కావచ్చు, లేకుంటే తల్లులు కావచ్చు, అందరూ కూడా ఎందుకంటే ఈ రోజు పడుతుంది, రేపు వస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే తల్లికి వందనం 2 విడతలకి వేస్తామని చెప్పారు. సరే మొదటి విడత ఎప్పుడు వేస్తారనేది క్లారిటీ లేదు. రైతులకి ఇదిగో అదిగో రేపు మాపు అని చెప్తూనే ఉన్నారు. ఈ గడిచిన ఈ 10 నెలల కాలంలో రేపు మాపు అని చెప్తున్నారు, కానీ ఇచ్చింది దాఖలు అయితే కనబట్టలేదు మనకైతే. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే సూపర్ సిక్స్ అనే పేరు చెప్పారు, కానీ ఇప్పటివరకైతే వాళ్ళు ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. అలానే అధికార పక్షమేమో రేపు మాపు ఇస్తామని చెప్తున్నారు. మేము కట్టుబడి ఉన్నాము సూపర్ సిక్స్కి, ఖచ్చితంగా అమలు చేసే తీరుతామని లోకేష్ కావచ్చు, లేకుంటే చంద్రనాయుడు గారు కావచ్చు చెప్పుకుంటే వస్తున్నారు, కానీ అమలు కావట్లేదు. ఇదే విచిత్రమైంది. న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు తల్లికి వందనం అకౌంట్లో పడబోతుంది అని అయితే చంపుతూ ఉన్నారు న్యూస్ ఛానల్స్లో. ఎంత మాయ చేస్తున్నారంటే అంత మాయ చేస్తున్నారు ప్రజలను అయితే. చూద్దాం మరి. ఎందుకంటే మెయిన్గా ఓట్లు ఏదైనా దేనికన్నా పడ్డాయి అంటే కలిసి సూపర్ సిక్స్కే ఎక్కువ పర్సెంటేజ్ మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 80% పీపుల్ ఈ సూపర్ సిక్స్ మీద నమ్మకంతో ఓట్లు వేసి ఉంటారని నేనైతే భావిస్తున్నా. మరి మీరు కూడా కామెంట్ చేయండి. నిజంగానే సూపర్ సిక్స్ మీద నమ్మి మీరు ఓట్లు వేసారా, లేదా చంద్రబాబు వస్తేనే డెవలప్ అవుతుంది, లేకుంటే ఇది అవుతుందని మీరైతే అని ఓట్లు వేసారని అయితే మీరైతే కామెంట్ చేయండి. నేను అనుకోవటం 80% పైనే కలిసి ఈ సూపర్ సిక్స్ అమలు జరుగుతుందని నమ్మారు. అలానే వాలంటీర్లకి 10,000 వస్తుందని వాళ్ళు ఓట్లు వేయడం చూసాం. అలానే ఉద్యోగులు తెలిసిందే వాళ్ళు వేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. సరే ఏదేమైనప్పటికైతే ఓవరాల్గా అయితే సూపర్ సిక్స్ మరి ఎప్పుడు అమలు జరిగింది అనేది తెలియదు, కానీ తల్లికి వందనం టోటల్గా మొత్తం సూపర్ సిక్స్ పక్కన పెట్టేస్తే తల్లికి వందనం, రైతు భరోసా అనేవి చాలా త్వరగా అయితే ఇస్తామని చెప్తున్నారు. తల్లికి వందనం ముందుకు 2 విడతలుగా ఇస్తామని చెప్తున్నారు. మరి రైతు భరోసా 2 విడతలుగా ఇస్తారా, 3 విడతలుగా ఇస్తారా తెలియదు. అప్పుడెప్పుడో రుణమాఫీ చేస్తామని చెప్పి విడతల వారీగా అయితే మన అకౌంట్లో వేయడం చూసాం. 1,00,000 అప్పుడు అనుకుంటాను ప్రకటించారు కదా రుణమాఫీ, అది కూడా అలానే చేశారు. ఇప్పుడు మరి రైతు భరోసా కూడా అలానే చేస్తారా, లేకుంటే ఒకే అటెంప్ట్లో మొత్తం క్లియర్ చేస్తారనేది చూడాలి. ప్రస్తుతానికైతే చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయిందండి రాజకీయాలన్నీ కూడా. ఎందుకంటే ఒక పక్కన అమరావతి పనులు ప్రారంభించారు మంచిగాని, చూద్దాం మరి. అమరావతి డెవలప్ అయితే మంచిదే, ఉపాధి దొరుకుతుంది. కానీ మీరు ఏదైతే మెయిన్ హామీ ఇచ్చుకొని సూపర్ సిక్స్తోనే ముందుకు వచ్చారు కాబట్టి ఎలక్షన్కి ముందు అదైతే తప్పకుండా చేయాల్సి ఉంటుంది. లేకపోతే ముందు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది కూటమి గవర్నమెంట్.